అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మహిళా నాగసాధు అఘోరి అంటే ఈయన గురించి మనకి ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల నుంచి చాలా హల్చల్ అవుతుంది. సో అంతకు ముందే యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక ఫేమ్ రావాలి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. పాత వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆమె దిగంబరంగా అసలు బట్టలు లేకుండా వచ్చి ఆ వేషధారణ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా అని ఏందేందో మంత్రాలు ఇవన్నీ చేసేసరికి ఏందో ఈమె దగ్గర ఏమున్నాయో అని చెప్పి ఇంత దిగంబరంగా నడుచుకుంటూ వెళ్తుంది అని చెప్పి ఇదొక విషయం. అయితే ఆమె కారు, అందులో ఆరేడు పుర్రలు ఉంటాయి, వెనక శివుడికి అండ్ కాలభైరవ అమ్మవారి విగ్రహం పెట్టుకోవడము, ఇదంతా చూస్తే ఇదేందో విచిత్రంగా ఉంది. ఈమెకి చాలా మంత్రాలు వచ్చు అనే ఆలోచనలతో ఉన్నారు చాలా మంది ప్రజలు. ఈవెన్ ఆమె నమ్మిన వాళ్ళు బొట్లు పెట్టుకొని దండాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా కళ్ళతో చాలా మందిని చూసినాను నేను. ఎందుకంటే మేము మా ఛానల్లో చూడండి, మీరు ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. అఘోరికి సంబంధించి మేము ఆమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కడిగి పారేసిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఎప్పుడు మేము ఆమెకి కనీసం కొంచెం కూడా మేము సపోర్ట్ చేసిన వీడియో ఒక్కడు కూడా లేదు. ఎందుకంటే అఘోరి అని, నాగసాధు అని, నేను ఒక మహిళా నాగసాధుని అని, అఖాడాలో నాకు ఒక ఐడి కార్డు ఉంది అని చెప్పి ఆమె ఏదైతే చెప్పుకునిందో ప్రతి ఒక్క దాని గురించి ఎంక్వైరీ చేసి ఆమెని గడగడలాడించను. సో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కానీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు ఉంటాయి. నాకు అంటే బాధతో లేని వ్యక్తులు ఎవరు ఉండరు. కాబట్టి అమ్మ నాకు ఇట్లా జరిగింది అంటే ఈ తాయితేస్తే అయిపోతుంది, ఈ మంత్రం వేస్తే అయిపోతుంది, లేకపోతే ఈ మాయ చేస్తే అయిపోతుంది, శ్మశానంలో ఉంటా, నేనేంది మనిషి చర్మాన్ని తింటా అని చెప్పి, రక్తాన్ని తింటా అని చెప్పి. కానీ అవి చేసేది ఏంది? బిర్యానీలు తింటుంది, సిగరెట్లు తాగుతుంది, మందులు తాగుతుంది. సో ఇదంతా ఒకవైపు. ఇక సరే, నీ ఇంటర్వ్యూలు ఏదో నువ్వు చేసుకుంటున్నావు, దిగంబరంగా మొత్తం అంటే సమాజాన్ని ఉద్ధరిస్తా అంటున్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నావు. ఇక సికింద్రాబాద్లో మొన్న ఈ మధ్య మనకి విగ్రహ ధ్వంసం అనేది జరిగింది. టకటకటగా వచ్చేసినావు. మరి నీకు అంతకుముందే తెలుసు కదా, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్న దానివి ఇంకా ఎన్నో విధ్వంసాలు జరుగుతాయని తెలిసినప్పుడు ముందే నువ్వు వచ్చి మాట్లాడాలి. అంతా అయిపోయిన తర్వాత దండం పెట్టి ఒంటికాల మీద కూర్చొని చేస్తే ఇదంతా నువ్వు ఏదో పాపులారిటీ సొంతం చేసుకోవడానికి, ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేసుకోవాల్సిన సిచ్యువేషన్సే మాకు ఎక్కువగా కనిపించినాయి. సరే, వచ్చినావు, సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నావు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అన్నావు. ఆ రోజైతే మాకు ఏం చేస్తుందో ఏమో అని చెప్పి చూస్తే అసలు కనీసం వచ్చిన సిచ్యువేషన్స్ కూడా లేవు. సరే, అయిపోయింది. ఆడ నుంచి ఎవరి అసలు ఎందుకు వస్తుంది, మాంసం శరీరాలను తింటా అంటుంది, శ్మశానంలో ఉంటా అంటుంది, కార్లలో 4-5 పుర్రలను పెట్టుకొని తిరుగుతుంది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగినాం. ఆమె మీద చాలా రీసెర్చ్ చేసినాం. అసలు అక్కడ అఖాడా ఉందా లేకపోతే అక్కడ నుంచి వచ్చిందా అంటే, మా ఛానల్లో అఘోరి ఉంటారు, కాశీ బాలకృష్ణ గారు అని చెప్పి, ఆయన అడిగితే అసలు అక్కడ అఖాడా అని ఆమెకు అసలు ఎన్ని అఖాడాలు ఉంటాయి అన్నది కూడా క్లారిటీ లేదు. సో అదొక విషయము. అంటే అఘోరి అవ్వడానికి ఏమేం చేయాలి, ఎలాంటి సాధన చేయాలి అని చెప్పి అడిగితే దానికి కూడా సమాధానం లేదు. ఆ కాశీ బాలకృష్ణ గారు ముందే మాకు చెప్పారు, వాడు అసలు అఘోరియే కాదు, అసలు పేరు శ్రీనివాస్ అంట. సో ఆ ఫ్యామిలీకి వెళ్ళడము, వాళ్ళని అడగడం జరిగింది. చిన్నప్పుడే ఇట్లా వెళ్ళిపోయిండు, పారిపోయిండు అని చెప్పి. ఇంకా మేము ఏం చెప్పా, అసలు ట్రాన్స్జెండర్ అని ఒప్పుకోలే ఫస్ట్. నా గురించి మీకు అంతకు ముందు నేను ఏంది అన్నది నేను చెప్పను, ఇప్పుడు నేను మహిళని అని చెప్పి చెప్పుకొచ్చింది. సరే, ఇప్పుడు నువ్వు మహిళవి అయిపోయింది. సో తర్వాత ఇంకా అప్పుడు మాకు చెవులో పూలు పెట్టింది ఏంటంటే, నాకు పీరియడ్స్ వస్తే నేను ఇట్లా బూడిద ఇంకేందో అని చెప్పి నాటకాలు ఆడింది. సరే, నీకు అది కూడా ఓకే, నువ్వు చెవులో పూలు పెట్టాలని చూస్తున్నావు, సరే ఏదో ఒకటి నీ తంటాలు నువ్వు పడుతున్నావు, ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి పాపులారిటీ సొంతం చేసుకుందామనో లేకపోతే డబ్బులు ఒక ఆశపడో ఏదో ఒకటి చేసినావు, సరే అని చెప్పి వదిలిపెట్టినావు. తర్వాత అన్ని అయిపోయినాయి, నీ కథలన్నీ సాగినాయి. ఇంకా ఇక్కడ నా కథలు సాగు అని చెప్పి గవర్నమెంట్ని తిట్టినావు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళని కూడా కొట్టినావు, చాలా మందిని దూషించడం కూడా జరిగింది. సరే, ఇక తెలంగాణను వదిలిపెట్టి మళ్ళీ ఆంధ్రాలో పూనుకున్నావు. సో అక్కడ ఏం చేసినావు అన్నది కూడా నీ కథలు ఏంది అన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుసు. శ్రీకాళహస్తికి పోయి ఆడ కూడా అంటే చచ్చిపోతే చచ్చిపోవాలా, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు సనాతన ధర్మం కోసం మాత్రమే నువ్వు పోరాడితే సరిపోతుంది. ఇక ఆడికి పోయి బెదిరించి నేను ఇట్లా ఉండను అని చెప్పి ఇంకా కొంతమంది పెద్ద వాళ్ళు కూడా ఆమెకి ఆ దిగంబరాన్ని చూడలేక దుస్తులు కూడా కట్టారు. సో అది ఇప్పుడు మరి ఫాలో అవుతుంది. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో సరే, బట్టలు కట్టుకునింది బాగానే ఉందిలే అని చెప్పి అనుకుంటే, ఇంకా ఆ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది, ఇక తెలంగాణకు రాదు అనుకుంటే మళ్ళీ వచ్చింది. రాజా అఘోరి గారికి సంబంధించి మళ్ళీ హైలైట్ అయిపోయింది, ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మళ్ళీ వచ్చింది.
సో ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక ఆడియో అనేది రిలీజ్ అయిపోయింది. ఈవెనే చేయించిందో ఏమో కూడా తెలియదు, మళ్ళీ కనిపించింది. సరే ఇంకా అది కాస్త కొద్ది రోజులు నడిచింది. మరి సోషల్ మీడియాలో నేను ఉండాలి, నా గురించే అందరూ మాట్లాడుకోవాలి, నా గురించే అన్ని ఛానల్లో ప్రసారం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కసారి పూటకో నాటకం ఆడుతుందో లేదో తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడేంది, శ్రీవర్షిని అనే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కూర్చునింది. ఎంతో మంది ఇంకా 4-5 అమ్మాయిలు కూడా ఉన్నారంట ఆమె దగ్గర. మరి ఇంకా వాళ్ళు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ఈమె జీవితం నాశనం అయిపోయింది అంటే అవుతుంది అంటే నన్ను కూడా ప్రేమించింది అని చెప్పి చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక శ్రీవర్షిని అనే అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు తీసుకురావడమే మొదటి తప్పు. ఈమెదో సహాయం చేయాలని చెప్పిందట. దరిద్రం అనేది ఉంటది కదా, వెనకనే ఒకసారి కదులుతా ఉంటది, ఏదో ఒకసారి మనం ఒకసారి తట్టిన అంటే చాలు వచ్చేస్తుంది ఇట్లా. అయితే ఆమె ఏదో పలకరించడానికి పోయిందంట, ఇంట్లోకి తీసుకొచ్చారు. ఉంటే ఉన్నది, ఒక రోజు ఉంది, 2 రోజులు ఉన్నది, ఎల్లగొట్టాలా. మీకు అన్ని రోజులు ఉంచుకొని మీరు మీ ఇంట్లో పెట్టుకొని మీ దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అయిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సరే అన్నున్నాడు, ఏవో కాలేజ్ ఫీజు కట్టిందట, ఇంకా ఆమెకేందో గోల్డ్ చైన్ తీసుకొచ్చిందట. మరి డబ్బులు ఇస్తుంది, ఏదో మాకు కుటుంబానికి సహాయంగా ఉంటుందని చెప్పి ఆశపడిర్రో లేకపోతే సహాయంగా తోడుకుంటుంది అనుకున్నారో ఏమో, కానీ తీరా కట్ చేస్తే పిల్లని ఎత్తుకుపోయింది. మొత్తం శ్రీవర్షిని ఎట్లా చేసింది అంటే, ఇంకా నాకు నా జీవితము నేనే, మరి నీ జీవితము నువ్వు అనుకొని మీరిద్దరు ఆల్రెడీ తాళి కట్టుకొని, ఇంకా విష్ణు ఆయనకు కూడా తాళి కట్టిందాడు. ఏం పాడో ఏమో, తాళి అనేది మొగుడు పిల్లలు కట్టుకోవాలనో లేకపోతే ఇంకెవరో కట్టుకోవాలనో నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు విష్ణుకు కట్టిందట లేకపోతే శ్రీవర్షిని. మరి అమ్మ శ్రీవర్షిని నీకు ముందే తెలుసు ఈ మెల్లో తాళి కట్టిండు, లేకపోతే మేమిద్దరం ఇంకేదో చేసుకుంటున్నాము, మేమిద్దరం ఇంకేడుకో వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం తల్లి కూతులకు సంబంధించిన బంధం మాత్రమే, మరేదో కాదు, నాకేం తాళి కట్టలేదు అని చెప్పి చెప్తున్నావు. ఓ పక్క ఆయన మగోడయ్యుండి ట్రాన్స్జెండర్ అయ్యుండి ఇప్పుడు ఆడదానిలాగా మారిపోయి మొత్తం జనసంచారం చేస్తున్నాడు. ఆయనకి ఇల్లుంది గూడుంది అన్నది కూడా తెలియదు, ఏడుంటాడు కూడా ఏం తెలియదు. శ్మశాన వాటికలు ఉంటా అంటాడు, కారులోనే ఉంటా అంటాడు, ఈయన్నే వండుకుంటా అంటాడు. సరే నీ సావు నువ్వు సావు, ఆయనతోనే పోతా అంటున్నావు, తల్లిదండ్రులను వదిలేసిపోయినావు, మళ్ళీ తీసుకొచ్చినా కూడా మళ్ళీ పోతా అంటున్నావు పో. కానీ తల్లి కూతుల బంధం మా ఇద్దరి మధ్య ఉంది, నాకు ఎటువంటి తాళి కట్టలేదు అని చెప్పి హాట్ సింబల్ పెట్టి ఫోటోలు దిగిన నువ్వు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నాకు తాళి కట్టిండు అంటే అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవచ్చనా? లేకపోతే తాళి కట్టిన విషయం నాకు ఇంకా బయటపడదులే, ఇట్నే నా జీవితాన్ని కొనసాగిద్దాం ఈయనతోని, లేకపోతే కొంత పాపులారిటీ వచ్చిన తర్వాత చేద్దాం అని అనుకున్నావు ఏమో, నాకు తెలియదు. మరి అంటే ఇప్పుడు మళ్ళీ సరే తల్లిదండ్రులు ఏదో మాయ చేసిండో మంత్రం చేసిండో లేకపోతే అదే ఇదో ఇచ్చి వశపరుచుకున్నాడో ఏందో మనకు తెలియదు. సో ఇట్లా చేసిండని అనుకుంటే మళ్ళీ ఆడికి పోయి కొట్టో తట్టో ఇంకేదో చెప్పో తీసుకొచ్చారు, పోలీసుల సహాయంతోనే తీసుకొచ్చారు. మళ్ళీ ఏమైపోయిందో ఏమో, మళ్ళీ పోయినాం. ఇప్పుడు పోయిన తర్వాత ఓ పక్క తల్లిదండ్రులు మా అమ్మాయి అటు ఇటుగా అంటూ ఉంటుంది, అసలు మ్యాటర్ లేనితో ఉంటుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే నీ లైఫ్ ఇప్పుడు బాగానే ఉంటుంది, 1 నెల బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది, 3 నెలలు బాగుంటుంది, తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏడుంటావు? ఆడికి ఇల్లు లేదు, ఊరు లేదు, ఎవరిని పడితే వాడికి కత్తులతో పొడుస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చిందంటే మళ్ళీ నెత్తన అదేంది పెట్రోల్లో డీజిల్లో పోసుకుంటాడు. పుర్రల్ని పెట్టుకొని తిరుగుతున్నాడు, వాడితో నువ్వు సహజీవనం చేస్తూ ఉంటావు, వాడు కొండ పెట్టుకుంటూ తిరుగుతావు. నీకు సోషల్ మీడియాలో జీన్స్లు ఇవన్నీ వేసుకోవడం ఇష్టమే, యాంకరింగ్ సినిమాల్లోకి పోవాలి అనుకున్నది నీకు ఇష్టమే. అంటే ఆడితో పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఇంకోటి ఏంది, ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే నాకు ఆయన మొగోళ్ళు లెక్కత సమానమట, భర్త లెక్కట. ఆయన అటు ఇటు కానోడు అని చెప్పి అంతకుముందు మొగోళ్ళు లెక్క ఉన్నాడు, మీసాలు గడ్డలు ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో అట్లా కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయన నాకు మొగోళ్ళు లెక్క సమానం, నాకు భర్త లెక్క సమానం, నేను ఆయనతోనే ఉంటా, ఆయనతోనే సహజీవనం చేస్తా, నన్ను పట్టించుకోకండి అని చెప్పి నీ పాట మధురం అని చెప్పి పాటలు పాడుతున్నావు చక్కగా. నీ లైఫ్ గురించి వాళ్ళు అంత తాపత్రయపడుతున్నారు, వాళ్ళకేం అవసరము అంటే నిన్ను పెంచిన విష్ణుకి ఆ బాధ్యత ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రుల పరువు మొత్తం పోయిందని చెప్పి నువ్వే మాట్లాడతావు అంటే అన్ని మాటలు నీయేనా? దీనికి సంబంధించి అంటే మన వీడియోలో అంటే మనకి మీరు పాత వీడియోలు కూడా చూడొచ్చు. మేము ఏ రోజు కూడా అఘోరిని నాగసాధు అని చెప్పి ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ అయినా సరే మేము ఏ రోజు ఆయన్ని హైలైట్ చేసిన సిచ్యువేషన్సే లేవు. వాడు అసలు అఘోరి కాదు అని చెప్పి కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం ఆయనతో కూడా. మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పిల్ల. మరి చెప్పి
కొట్టిర్రని చెప్తుంది. మరి కొట్టక ఏం చేస్తారమ్మా? ముద్దు పెట్టుకుంటారా? నన్ను కొట్టిర్రు వాళ్ళకి ఏం సంబంధం అంటే? నేను అటు ఇటు కానోనితో పోతున్నా, వాడు అసలు ఏడుంటాడో తెలియదు, ఇట్లా చెప్పి ఇంట్లో చెప్తే అమ్మ పోయిరా తల్లి అని చెప్పి ముద్దు పెట్టుకుంటారా? నన్ను కొట్టిర్రా అని చెప్పి మంచిగా చెప్తున్నావు. సరే నీ సావు నువ్వు సావు అనుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ అఘోరి నాగసాధు అని చెప్పి దిగంబరంగా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ కత్తులతో పొడిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్, పోలీస్ శాఖ ఎవరు ఏంటి అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు. వాడు పోలీస్ స్టేషన్కి పోయి రేపు స్టేషన్కి పోయి జైలుకి పోతే నీ పరిస్థితి ఏంది? కారులోనే ఉంటావు నువ్వు కూడా. అట్లా కావద్దనే కదా నీ తల్లిదండ్రులు ఆడ ఏడుస్తున్నది. మాట్లాడు. ఒక మాట చెప్తున్నా, నువ్వు యాడ్ అయినా చావు, నువ్వు ఆ అఘోరి వాడి శ్రీనివాస్తో నువ్వు యాడ్ అయినా బో, ఎటైనా బో, ఎట్లయినా ఉండు, కానీ నీ జీవితం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి బతికేంది, అసలు సమాజానికి ఏం చెప్తున్నావు అనుకుంటున్నారు, ఆ అమ్మాయిని యాడ్ వదిలేస్తాడు ఏంటి అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలా, సోషల్ మీడియాలో అందరూ మాట్లాడాలా. అందరూ ఆలోచిస్తున్నారు నీ గురించి, నువ్వు తప్ప. నీ మైండ్లో ఏమున్నదో అర్థం కావట్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అర్థం కావట్లేదు, ఏమైపోతామన్న ఆలోచన ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు నీ గురించి ఆలోచిస్తుంటే పర్లేదు, నాది నేను చస్తా, నాది నీది ఉంటా అంటే నీ సావు నువ్వు సావనే అంటారు. ఇట్లా 2-3 రోజులు మాట్లాడతారు, తర్వాత నేను డేకేటోడు కూడా ఎవరు ఉండరు. 6 నెలలు, ఒక 7-8 నెలలు అయిపోయిన తర్వాత పలానా అఘోరి నన్ను ఇట్లా నాశనం చేసిండు, నన్ను పలానా చోట ఏమో నేను అనకూడదు, జరిగిద్దని అనుకోవట్లేను, కానీ అయ్యింది అని అంటే నేను పట్టించుకునేవాడు కూడా ఉండడు. నేను కనీసం నీ మీద సానుభూతి చూపించేటోళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. హలో గురుజీ, ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది, మరి నా సావు నేను చేస్తా, నా గురించి ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఒక పక్క తల్లిదండ్రులు ఏడుస్తున్నా కూడా కనీసం పట్టరానట్టుగా వాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తుంది. మరి ఏమంటారు? అసలు అసలు ఈ సందర్భం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఒకసారి మాట్లాడిద్దామని కాల్ చేసిన గురూజీ. ఏం లేదమ్మా, ఇప్పుడు వాడి గురించి మొట్టమొదటి నుంచి మన ఛానల్లో మాట్లాడుతున్నాను నేను. అవును. వాడికి ఏమి డ్రగ్స్ తో మాఫియా ఉందా, గంజాయి మాఫియా ఉందా అనేది కూడా మాట్లాడా మన ఛానల్లోనే. అవును గురూజీ. అది కాక వీడికి అంతకు ముందు పెళ్ళయిందా, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని కూడా మాట్లాడా. అవును. ఇప్పుడు పచ్చిగా నిజం చెప్పాలంటే వీడు మరో నిత్యానంద అనుకోవాలి, కానీ నిత్యానందకు ఉన్నటువంటి జ్ఞానం వీడికి 1% కాదు కదా, 0.5% కూడా లేదు. ఏ విధంగా అయితే నిత్యానంద మీద లేడీస్ ఎలిగేషన్ వచ్చినప్పుడు అంగాన్ని తీయించేసుకొని దేశం వదిలి పారిపోయాడో, నేను శివుడి కర్పించా అన్నాడు కదా అంగాన్ని. ఇవన్నీ బూటకాలు, నాటకాలు. ఆ అమ్మాయి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి అంగాన్ని శివుడి కర్పించాడు. ఈయన్ని వెనకేసుకు వచ్చే కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలుసు, వాళ్ళ గురించి నేను రేపు మాట్లాడతాను, రేపో ఎల్లుండో మాట్లాడతా పేర్లతో సహా. వీడు ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జోక్యం చేసుకొని ఇమీడియట్ గా వీడిని అరెస్ట్ చేయాలి. 1, 2 ఇప్పుడు నేనే భార్యని అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఆమె బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతోంది కదా, ఆవిడ ధైర్యం చేసి పోలీస్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. లేకపోతే వీడు ఈ రాక్షసుడు దేశ దిమ్మరిలాగా ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తాడో కూడా తెలియదు. వీడిని ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేయాలి. నేను కాకుండా నేను, శివరుద్ర స్వామి వారు, ఆ తర్వాత మన ట్రాన్స్జెండర్ మాధురి గారే ఈ గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. ఒక్క హిందూ సంఘాలు గాని, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వాళ్ళు గాని, మహిళా మండలిలో ఉన్నటువంటి మహిళా మండలి గాని ఒక్కళ్ళు ముందుకెళ్ళి రాలేదు. ఎందుకు? అవసరమైన వాటికి ముందుండాలి కదా. వీడు వెధవా అని తెలిసినప్పుడు మీడియా వాళ్ళు కూడా దయచేసి ఇక నుంచి అయినా సరే వీడి రికార్డెడ్ వీడియోలు టెలికాస్ట్ చేయకుండా వీడిని అఘోరి అని పిలవటం మానేస్తే కాస్త కాదు, దేశం చాలా బాగుంటుంది. వీడు దేశానికి పట్టిన దరిద్రం. తల్లిదండ్రులని గౌరవించలేని వాడు అఘోరా అని నా దృష్టిలో లేడు.
అఘోరా అంటే అర్థం కూడా తెలియదు. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నా కాబట్టి పూర్తి వివరణ ఇవ్వలేకపోయినా వీడంత దిక్కుమాలిన నికృష్టుడు ఇంకొకడు లేడు. ఎలకలు మన ఇంట్లో ఎలకలు పడితేనే తెల్లారేపాటికి ఎత్తుక్కుంటాం, ఎక్కడున్నాయా తరివేద్దామనో చంపేద్దామనో. వీడు అలా చెప్పి ఎలకని గణపతి వాహనం అని పూజించట్లా, అలా అని చెప్పి వీడిని పందికొక్కులాగా రోడ్డెమ్మడి పడి తిరుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు గోళ్ళు వేసి బొక్కలు వేయక ఇంకా వీడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఏదో అంటారే ముందుంది ముసళ్ళ పండగ అని, నేను అంతకు ముందు నీ ఛానల్లోనే చెప్పా, మీ దగ్గర ఉన్నటువంటి కపాలాలే వీటిని మింగేస్తాయని. ఇదే జరుగుతుంది, జరగబోయేది కూడా ఇదే. లెట్ us వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇప్పటికైనా సరే దయచేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలు, అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వీడి గురించి సివియర్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చూసాం కదా కాశీ బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా అసలు వాడు అఘోరి అని కూడా నేను పిలవడానికి సిద్ధపడట్లేదు. వాడు కేవలం శ్రీనివాస్ నా దృష్టిలో. వాడి వెనక ఎవరు నడిపిస్తున్నారు, ఏం చెయ్యాలనుకొని ఇంత ముందుకు వచ్చాడు అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి కూడా అఘోరిని ఏ రోజు, ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం ఆయన్ని శ్రీనివాస్ అని అంటే మాట్లాడడం లేదు, కానీ అంటే ఇప్పుడు అఘోరి గారు మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడారు అంటే తల్లిదండ్రులు కూడా లెక్కలేదు అని చెప్పిండు కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో నీకు ఒక ఇల్లు ఉంది, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే, నాకు ఈ భావాలతో కూడిన ఈ మనోభావాలకు సంబంధించి నాకు అసలు ఏవీ లేవు, నాకు అఘోరి తత్వం అంటే అసలు ఎటువంటి భావాలు లేని వాళ్ళు అని కూడా మనకు తెలుసు. సో అంత దిగంబరంగా నువ్వు అంత జనసంచారం చేసేటోడివి, నీకు ఇప్పుడు ప్రేమ కావాల్సి వచ్చింది, భార్య కావాల్సి వచ్చింది, తోడు కావాల్సి వచ్చింది, ఉన్న జీవితం మొత్తం కూడా నేను సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను అని అంటే, నీకు కావాల్సినప్పుడల్లా ఈ మనోభావాలు, ఈ భావాలు, ప్రేమలు ఇవన్నీ వస్తాయి. నీకు వద్దనుకుంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వదిలేస్తావు. నీ తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకదా? నీ తల్లిదండ్రుల దగ్గరకు వాళ్ళ దగ్గర మనోభావాలు ఉండవా? నా కొడుకు బాగుండాలి అనో, లేకపోతే నా ట్రాన్స్జెండర్ బాగుండాలో అనో. వాళ్ళవి మాత్రం ప్రేమలు కాదు. ఇప్పుడు వచ్చిన శ్రీవర్షినిది ప్రేమ, ఆమెతో గడపడం నీకు సంతోషం, ఆమెతో గడపడం నీకు మహానందం. అమ్మ నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేను శ్రీవర్షిని, నీ లైఫ్ నీ ఇష్టం అంతే. నువ్వు పాడు చేసుకున్నా అది నీదే, లేకపోతే బాగుపరుచుకున్నా కూడా అది నీదే. థ్యాంక్ యూ.